పుల్వామా దాడికి 5 ఏళ్ళు. అసలు ఆ రోజు ఏం జరిగింది? 2019 ఫిబ్రవరి 14 సరిగ్గా 5 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారతీయ జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తరువాత పాకిస్తాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన భారత్ సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తు చేసుకుందాం. 5 ఏళ్ల క్రితం ఇదే రోజున సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి ఓ కారు వచ్చి కాన్వాయ్‌లో ఒక బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలున్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాల్కోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూలోకి చొరబడి భారత్‌పై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం మిగ్-21 పాకిస్తాన్ సైన్యం దాడికి గురై అక్కడే పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైనికులు మిగ్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను పట్టుకున్నారు. 2019 మార్చి 1న అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటి వరకు పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చేందుకు మనీ లాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ను కూడా భారత్ ప్రభుత్వం కోరింది.